చేసినాడేమో నాకేం తెలుసు ఆయన చేసినాడో లేదో నాకేం తెలుస్తుంది. అయినా దీని విజయభాస్కర్ గారు చెప్పండి. అనే వెరీ లైటర్ నోట్ ఆయన సింపుల్గా తీసేశారు. అంటే జరుగుండొచ్చేమో ఆ రోజు ఆమె క్రియాశీలకంగా రాష్ట్రంలో రాజకీయాలు చేశారు కాబట్టి జరుగుండొచ్చు, అసలు నాకెలా తెలుస్తుంది ఆ విషయం అంటూ ఆయన మాట్లాడారు. సరే, ఆయన వర్షన్లో ఆయన కరెక్ట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే నాకు అసలు ఏమాత్రం సంబంధం లేని అంశంగా దీన్ని పరిగణిస్తున్నానంటూ చెప్పేటువంటి ప్రయత్నం అయి ఉండొచ్చు. సరే, మొత్తంగా షర్మిల గారి వ్యాఖ్యలు కావచ్చు, ప్రస్తుత పరిణామాలు ఎలా చూస్తారు, ఏం జరుగుతోంది, మరి ఏపీ ప్రభుత్వం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే షర్మిల గారు మాట్లాడుతూ కేవలం రేవంత్ అన్నే కాదు, ఇటు చంద్రబాబు కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి ఇద్దరూ కలిసి కేసును ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉందంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఏం చెప్తారు? అవును, ఇప్పుడు తీగలాగితే డొంకంతా కదిలిందంటారే, అలా ఉంది ఈ వ్యవహారం 2 రాష్ట్రాలు. సరే, షర్మిల గారు దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టుగా ఉంది. ఆమె ఎప్పుడో వైవి సుబ్బారెడ్డి గారు వారి బాబాయి ఆమెకి ఆడియో వినిపించారని చెప్పింది. ఇంత ఆలస్యంగా ఆమె ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు దాకా గోప్యంగా ఉంచి ఈరోజు వెల్లడించిందో అర్థం కావట్లేదు. అని ఇప్పుడు దాకా ఎందుకు దాచిపెట్టింది ఆ విషయాన్ని, ఇప్పుడు ఎందుకు బహిర్గతం చేసింది? సరే, బహిర్గతం చేసింది, మరి ఆ రోజు ఆడియో మరి ఆ ఆడియో వివరాలు పూర్తిగా బయట పెట్టలేదు. వైవి సుబ్బారెడ్డి గారు నాకు ఆడియో వినిపించాడు అని మాత్రమే చెప్పింది. ఆ ఆడియోలో ఏమేమి వినిపించాడు, ఏ విషయాలు, రాజకీయ విషయాలా, లేకపోతే వాళ్ళ కుటుంబ విషయాలా, వాళ్ళ వ్యాపార విషయాలా, లేకపోతే ఇంకా ఏమైనా రహస్య విషయాలు ఏమైనా ఉన్నాయా, అవన్నీ షర్మిల గారు వెల్లడించాలి. పోతే ఆమె ఏ గడ్డ మీద రాజకీయాలు చేసినా, అటు ఇంతకుముందు తెలంగాణలో చేసినా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేసినా, ఎక్కడ చేసినా ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం అది చట్ట విరుద్ధం కాబట్టి ఎవరో ఉగ్రవాదుల కోసం, తీవ్రవాదుల కోసం, లేకపోతే సంఘ వ్యతిరేక శక్తుల కోసం రూపొందించిన టెలిగ్రాఫ్ యాక్ట్ని ఈ విధంగా దుర్వినియోగం చేసేది ఎవరు? ప్రభుత్వంలో ఉండే పెద్దలు. ముందు ఆ ప్రభుత్వంలో పెద్దలు, అసలు సామాన్యులకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రభుత్వ పెద్దలు ఈ విధంగా వ్యక్తిగత గోప్యత విషయంలో అసలు వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం. అది రాజ్యద్రోహం కిందకు వస్తుంది. రాజ్యద్రోహం కింద ముఖ్యంగా అసలు ఆ 2 రాష్ట్రాలకు సంబంధించి ఎవరెవరికి ఈ లింకులు ఉన్నాయో, ఈ ఫోన్ ట్యాపింగ్ కుట్రలో ఎవరు భాగస్వాములో, ఏ అవసరాల కోసం, ఎందుకోసం, ఎంతమంది మీద, ఎన్ని వేల మంది మీద, ఈ రోజు వరకు 4,000 పైచిలుకు వ్యక్తుల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా ఈ రోజు వార్తలను బట్టి మనకు తెలుస్తుంది. ఒక్కరోజు 622 మంది మీద ఫోన్ ట్యాపింగ్ చేశారనే వార్తలు కూడా ఈ రోజు వెల్లడయ్యాయి. అట్లాగే మొత్తం ఎన్ని వేల మంది మీద, వాటిలో ఏ తరగతులు, కేటగిరీస్ అభ్యర్థులు ఉన్నారు, వారిలో వ్యాపారవేత్తలు ఉన్నట్టున్నారు, రాజకీయవేత్తలు ఉన్నట్టున్నారు, అదేవిధంగా ఈ స్మగ్లర్స్ ఉన్నట్టున్నారు, పోతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నట్టున్నారు. సంఘ విద్రోహ శక్తులు అంటే ఇదే రక్తచందనం తరలిచ్చేవాళ్ళు, లేకపోతే ఇంకా ఇతరత్ర అక్రమ మార్గాల ద్వారా తరలిచ్చే వాళ్ళ లిస్టు, ఇవన్నీ తీగలాగితే డొంక గదిగినట్టుగా అన్నీ వస్తాయి ఇందులో. వాళ్ళ అనుచరులను కూడా వాళ్ళు నమ్మలేక, కొంతమంది వాళ్ళ అనుచరుల మీద కూడా, అంటే వ్యాపార భాగస్వాములు, అంటే బినామీ వ్యక్తులు, వాళ్ళ మీద కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఉంది. అదేవిధంగా రాజకీయ కుట్రకోణం ఉంది. అట్లాగే వ్యక్తిగత గోప్యతను హరిస్తూ ఈ విధంగా వ్యాపారస్తుల మీద, రాజకీయ నాయకుల మీద, వాళ్ళ బినామీల మీద, లేకపోతే ఇంకా ఇతర వ్యక్తుల మీద వీరు ఏ విధంగా ఈ చర్యలు పాల్పడ్డారు, మరి వారికి ఆ స్వేచ్ఛ ఉందా? అంటే గద్దెనెక్కగానే అన్ని రకాల స్వేచ్ఛ స్వాతంత్రాలకు వారికి వస్తాయా? వారు నియంతలుగా ఈ రాజ్యాంగం ఏమన్నా నియంతృత్వానికి సంబంధించిన రాజ్యాంగమా, ప్రజాస్వామ్యానికి సంబంధించిన రాజ్యాంగమా? ఈ రాజ్యద్రోహం నేర కింద వస్తుందా, రాదా? కాబట్టి ప్రభువులు ఆదర్శంగా ఉండాల్సిన ప్రభువులు ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత గోప్యతని, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుల్ని, రాజ్యాంగ మౌలిక సూత్రాలని ఉల్లంఘించి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ పాల్పడడాన్ని తీవ్ర నేరంగా పరిగణించాలా, రాజ్యద్రోహ నేరం కింద వీరందరిని అరెస్ట్ చేయాలా. అదేవిధంగా షర్మిల ఇమీడియట్ గా ఆ విషయాలు, ఆడియో విషయాలన్నింటినీ బట్టబయలు చేయాలా. ఆమె కూడా వ్యక్తిగత విచారణకు వస్తానంటుంది. వెంటనే దీన్ని ఇప్పుడు జరుగుతున్న సిట్ ఈ విచారణలో షర్మిలమ్మను కూడా
ఆమె వ్యక్తిగతంగా హాజరు కావడానికి ఆమె సుముఖత వ్యక్తం చేస్తుంది కాబట్టి ఆమెను సత్వరం పిలిచి సిట్ ఆమెను కూడా విచారించి ఆంధ్రప్రదేశ్ లో ఏమేమి జరుగుతుందనే దాని మీద సుబ్బారెడ్డి గారిని కూడా పిలిపించి ఏ సంవత్సరం ఏ నెలలో ఏ తేదీన ఏ సందర్భంగా ఆడియో వినిపించింది ఇవన్నీ సుబ్బారెడ్డి ద్వారా షర్మిల గారి ద్వారా ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రాజద్రోహ నేరానికి ఎవరు పాల్పడినా వారికి బ్రహ్మాండమైన శిక్ష విధించడానికి కావాల్సిన సెక్షన్ ప్రకారం మరి ఈ సిట్ సెక్షన్స్ బుక్ చేయాలా. వారందరూ మరి భవిష్యత్తులో రాబోయే కాలంలో ఏ పాలకులు ఇలాంటి చర్యలకు ఒడిగట్టకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. విజయభాస్కర్ గారు, ఇక్కడ మరో క్వశ్చన్ కూడా అండి. సరే, ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి కొన్ని వ్యాఖ్యలు లేకపోతే కొంత చర్చ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుండొచ్చు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఏమంటారు దానికి సంబంధించి? అంటే ఇది పూర్తిగా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టిన తర్వాత పోతే సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత అక్కడ కాంగ్రెస్ ని అంటే ఆ రాష్ట్ర అవకాశాన్ని ఇచ్చిన సోనియా గాంధీ పార్టీని తొక్కియాలని ఒకవైపు ఈ తెలుగుదేశం పార్టీ 2 రాష్ట్రాల్లో ఉండకుండా చేయడానికి పెద్ద కుట్ర జరిగింది. పోతే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రకి కొండా సురేఖ భర్త వీళ్ళంతా తనతో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ జిల్లా పర్యటనకి వెళ్తే రాళ్ళు రువిచ్చింది టిఆర్ఎస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి యాత్ర సందర్భంగా. మరి అదే జగన్మోహన్ రెడ్డితో తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు వచ్చిన తర్వాత ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం మరలా ఆయనతో చట్టాపట్టాలు వేసుకుంది. వారిద్దరి యొక్క కలయిక ద్వారా ఇక్కడ ఎలాగూ కేసీఆర్ ప్రభుత్వం ఈ యొక్క చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ జగన్మోహన్ రెడ్డికి కూడా సహకరించింది అన్ని విధాలుగా అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి అంటే ఇదంతా వాళ్ళకి రాష్ట్రాన్ని విభజించి కేసీఆర్ గద్దెనెక్కడానికి పరోక్షంగా కారణభూతురాలైన కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తొక్కేసేయాలా, బీజేపీని అడ్రస్ లేకుండా చేయాలా, తెలుగుదేశం పార్టీని గడ్డ మీద లేకుండా చదివేయాలా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు రాజకీయ కార్యక్రమాలని అదేవిధంగా ఇతర పార్టీల కార్యక్రమాలకు అదేవిధంగా వాళ్ళ చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఆమె షర్మిలమ్మ కార్యక్రమాల మీద అటు తెలంగాణలో ఉన్నప్పుడు కానీ ఇటు ఏపీలో ఉన్నప్పుడు కానీ ఆమె కార్యక్రమాల మీద నిఘా పెట్టడం కోసం వారిద్దరూ చేరికై ఈ కార్యక్రమాలకు పాల్పడ్డారని బలమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని అదేవిధంగా కేసీఆర్ గారిని పూర్తిగా విచారణకు తీసుకొని ఇంకా టిఆర్ఎస్ పార్టీలు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ గా పిలువబడే టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కేసీఆర్ గారి తర్వాత ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాల్లో ఉన్న ప్రముఖులు ఉన్నారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు వారందరినీ విచారించి ఈ పూర్తి సమగ్ర విచారణ చేయాలని చెప్పి 2 రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ గౌరవాన్ని కాపాడాలని ఏ లక్ష్యాల కోసం ఏ ప్రయోజనాల కోసం ఆ చట్టం రూపొందించారో ఆ వ్యవస్థను కాపాడాలని చెప్పేసి అదేవిధంగా ప్రజల ప్రాథమిక హక్కుల్ని వారి గోప్యతని వారి స్వేచ్ఛా స్వాతంత్రాలని రాజ్యాంగం ప్రసాదించిన మౌలిక సూత్రాలని కాపాడాలని చెప్పేసి వ్యవస్థల పట్ల గౌరవాన్ని పెంపొందించాలని ఈ సిట్ విచారణలో సమగ్రంగా సత్వరమే విచారణ జరిగి వీరందరికీ శిక్షలు విధించాలని చెప్పేసి ప్రజల అభిమతం. రైట్. రామారావు గారు నమస్కారం. నమస్కారం అండి. విన్నారు కదా